మధ్యలో టవరు మాకొద్దు 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 సెల్ ఫోన్ టవర్లు మధ్యలో టవర్లు మధ్యలో టవర్లు మధ్యలో టవర్లు సెల్ ఫోన్ టవర్లు సెల్ ఫోన్ టవర్లు సెల్ ఫోన్ టవర్లు టవర్లు సెల్ ఫోన్ టవర్లు సెల్ ఫోన్ టవర్లు సెల్ ఫోన్ టవర్లు ఇది నా పేరు కరీనోకరత్నం. ఇది నాగేంద్ర కాలనీ. మరి మేము ఇంతవరకు కష్టజీవులు మరి మేము కష్టపడితేనే కానీ మాకు పుట్టు ఉండదు. మరి ఇక్కడ టవర్ వేస్తే ఇప్పుడే ఎలాగ బతుకుతున్నామంటే ఈ టవర్ వేసాక మాకు క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతే మాకు ఎవరు ఎవరు మాకు గుండెపోట్లు వస్తాయి. మాకెవరు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? మాకు చూసేవాళ్ళు లేరు. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? అందుకనే ఇక్కడ టవర్ ఎత్తకి వీల్లేదు. అది మేము చెప్తున్నాం. మేము కోరుకునే ప్రభుత్వాన్ని కోరుకుంటేది ఇదే. ఇళ్ల మధ్యలో టవర్ వద్దు. కట్రమ్మ గారు మీకు వందనాలమ్మా, మీకు నమస్కారం అమ్మా. ఈ మధ్యలో టవర్ వేయకండి అమ్మా. ముసలా మొక్క ఉన్నామమ్మా, కూలీ నాలి చేసుకొని బతుకుతున్నామమ్మా. కూలి చేసుకుంటున్నానమ్మా. మాకు కూలి చేసుకోకపోతే కూడలేదమ్మా. ఇక్కడ ఈ టవర్ అయితే క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతామమ్మా. మేము చచ్చిపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారమ్మా? చెప్పమ్మా, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఇక్కడ ఈ టవర్ వేస్తే మేము చచ్చిపోతాం. మమ్మల్ని ఆదుకుంటే నాదులు ఎవరున్నారమ్మా? మీరు ఆదుకుంటారా అమ్మా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఇది మీరు ఆఫ్ చేయించండి అమ్మా. మీకు నమస్కారం అమ్మా. మీ పాదవందనం చేస్తామమ్మా. మేము ముసలాలు మొక్కలమమ్మా. మమ్మల్ని కనికరిచ్చమ్మా. నువ్వు కలటమ్మా అమ్మా. నీకు వందనములమ్మా. నీకు నమస్కారం తల్లి. అయ్యా ఇళ్ళ మధ్యన టవర్ మాకు వద్దమ్మా. అమ్మా మమ్మల్ని ఆదుకో అమ్మ. నువ్వే ఆదుకోవాలమ్మా. కలటమ్మా. మాది నాగేంద్ర కాలనీ, వెంకటాపురం 4వ వార్డు అండి. నేను ఊరిలో లేనప్పుడు నాది చిన్న రేకుల చెడ్డీళ్ళు. ఊరిలో లేనప్పుడు మొత్తం నా ఇంట్లో ఒక 50 తాటలు మట్టి పోసేసారు. మట్టి పోసి కుండా మండా నా ఇల్లందరూ నాశనం చేశారు. చేసేస్తే నేను ఇంటికి వచ్చేటప్పటికి అందరూ బాగా పెట్టారు. వాడకట్ల వాళ్ళందరూ అన్నీ తీసుకున్నప్పుడు అన్నీ పగిలిపోయినాయి కూడా. అది 6 నెలలు అవుతుందండి జరిగి. 6 నెలలు అవుతుంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆయన వచ్చి చూసి ఆ గొయ్యి కూడిపించారు. సరే ప్రాబ్లం తీరిపోయింది కదా అని మేము సమస్యను వదిలేసి ఊరుకున్నామండి. ఇప్పుడు మొదలుపెట్టి మళ్ళీ ఆ సమస్యను తీసి పోలీసులు పంపించి వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి మీరు అడుగు పెట్టారండి, అరెస్ట్ చేస్తాము, కొడతాము, గిడతాము, ఈ మొత్తం చేస్తామని మమ్మల్ని భయపెట్టి 3 రోజులు టార్చర్ పెట్టేస్తున్నారండి. మేము కూలి పనికి వెళ్తే కానీ మాకు పొట్ట గడవదు. ఎవరం పిల్ల జల్లా ఉండం. ఇంట్లో ఉంటాక లేదు నాకు. ఇప్పుడు ఏరే ఇంట్లో చిన్న గదులు అద్దుకుంటున్నాను. నేను అద్దు కూడా కట్టుకోలేని పరిస్థితి నాది. మా ఆయన గారికి ఒంట్లో బాగోదు, పనికి వెళ్ళరు. మా పిల్లలు ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. ఆ పిల్లలకి దారి తిండి లేదు నాకు. ఎట్టి పరిస్థితులు ఈ ఖాళీ జనం అందరికీ మళ్ళీ గోల పెడుతున్నారు. ఏం చేయాలో పరిస్థితి తెలుస్తలేదు. అందుకని కలెక్టర్మ్మ గారికి దయ ఉంచి పాదాపవందనాలు చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఈ సమస్యను తీర్చి ఈ టవర్ ఆపేయమని మేము కోరుతున్నామండి. ఇంతకు మించి మేమేమి చెప్పలేము. ఇంతకు మించి మేమేం చేయలేము కూడా. మీరే చేయాలి మాకేం చేసి. ఎమ్మెల్యే గారు కూడా చెప్పామండి. ఎమ్మెల్యే గారు ఆపేశారని మేము ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట కూడా తీసేసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళవండి. మేమేమైనా సాధ్యులు కూడా పెట్టుకోలేని పరిస్థితి మాది. ఇది నాగలక్ష్మి అని ఆవిడదండి స్థలం ఫ్లాట్. ఈవిడ 10 ప్లాట్లు ఉన్నాయండి. ఈవిడికి ఇదే పని అండి. సెంటరింగ్లు గద్దెకి
ఇస్తుంది, ఇట్లు గద్దెకిస్తుంది, అట్లు గద్దెలకిస్తుంది. ఆయన వెనకాల ఒక పెద్ద ఆయన ఉన్నాడండి, చిన్నబాబు అని కోడేలు పెద్ద రైతు అండి. ఆ రైతు అంటే చూసుకునండి ఆవిడ విగిపోతుంది, చిటికలేస్తుందండి ఆవిడ. మీరు ఏం పీకలేరు, ఏం చేస్తారో చెయ్యండి, నేను ఒక్కదాన్ని, మీరు ఎంతమందో అంటుందండి. అందువల్ల మాకేం తెలియక కలెక్టర్ గారి కాళ్ళు, ఎమ్మెల్యే కాళ్ళు, అందరి కాళ్ళు పట్టుకుంటున్నాము. అందుకే మేము ఏడని. అందరికీ నమస్కారం అండి. మాది నాగేంద్ర కాలనీ, ఏలూరు నాగేంద్ర కాలనీ 4వ వార్డు డివిజన్ అండి. ఇది ఇక్కడ కాలనీ వచ్చి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఇది ఒక ఎన్టీఆర్ ప్రభుత్వంలో మాకు పేదలకి నివాసం ఉండడానికి ఇచ్చిన స్థలాలండి. ఇలాంటి స్థలాలు ఇక్కడ దగ్గర 10,000 మంది కుటుంబాల దాకా చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ముతక, ఇంకా కూలీ నెల చేసుకునే వాళ్ళు తప్ప ఇక్కడ ఆఫీసులు ఉండే ఏరియా కాదు ఇది. చిన్న చిన్న పిల్లలతో ఉంటున్నాం ఇక్కడ. ఇలాంటి ఏరియాలో సెల్ ఫోన్ టవర్ పెడతాం. చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, చుట్టూ ఇళ్ళ మధ్య ఎలా పెడతామమ్మా అని ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఈ విషయాన్ని తీసుకెళ్తాం జరిగింది. ఎమ్మెల్యే గారు దానికి స్పందించి అక్కడ అలాంటి జరగకూడదని చెప్పి మాకు సహకరించి ఎమ్మెల్యే గారు ఆ తీసిన మట్టిని బొరపించి ఆవిడని పిలిపించి అలాంటి చేయకమ్మని చెప్పారు. అయినా సరే ఆవిడ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క లేకుండా సెల్ ఫోన్ టవర్లతో మాట్లాడుకొని, మరి ఆవిడ వెనకాల ఎవరెవరు ఉన్నారో పెద్ద వాళ్ళు ఉన్నారో మాకు తెలియదు, కానీ ఆవిడ కలిసి మొత్తం ఇక్కడ మేము జనం ఉండాలో వద్దో తెలియట్లా, మాకు అర్థం కావట్లా. ఇక్కడ బతకాలో లేకపోతే వెళ్ళిపోవాలో ఇక్కడ నుంచి. లేదు అందరూ ఏ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం లేకపోతే ఇళ్ళ మీద లేపించుకోమనండి, మా ఇళ్ళ మధ్యన వద్దు. దయచేసి ఈ టవర్ని తీసే ఆపవలసిందిగా కోరుతున్నాం. మేము చేస్తామని పోలీసు వారు మా మీద తీసుకొస్తున్నారు. మేము అడ్డుపడితే పోలీసు వారు మా మీద కేసులు పెడతాం అంటున్నారు. కాదు కూడదని చెప్పి మేము గొయ్యి తీసి దాంట్లో ఉంటానంటే మట్టుగా మేము కన్ఫామ్గా మేము అందరం ఏం చేయాలో, ఎక్కడి దాకా వెళ్ళాలో అన్నీ చేస్తాం. నా పేరు పంపన విజయ్ కుమార్ అండి, వార్డు నెంబర్ నేను. అయితే ఇక్కడ మరి 93లో మేము వచ్చాం. అప్పటికి ఏమీ లేవు. రామారావు గారి హయాంలో మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇదంతా కలిపి 111 గజాలు ఒక్కొక్కటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూలీ నాళ్ళు చేసుకుని బతుకుతారు అందరూ ఏంటి. అలాంటి కాలనీలు ఇక్కడ టవర్ ఎత్తానికని 6 నెలల క్రితం వచ్చారు. వస్తే మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆయన ఆఫ్ చేశారు. ఆయన ఆఫ్ చేసిన తర్వాత ఆగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేమైతే ఆగం, మాకు సెలక్షన్ అయిపోయింది, మేము ఆర్డర్ తెచ్చుకున్నాం అని చెప్పి మొన్న మమ్మల్ని ఒత్తిడి చేశారు. మేము అందరం ఏం చేసామంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఈరోజు. వెళ్తే కలెక్టర్ గారు అడిగారు, మీకేంటి అభ్యంతరం అని. ఇళ్ళ మధ్యలోనండి, ఇది ఇంతంత పిల్లలండి, చిన్న పిల్లలు అందరూ. మేము మొన్న గొయ్యి తీసినప్పుడు కూడా 2-3 పిల్లలు అందులో దగ్గరికి వెళ్ళిపోతే ఆఫ్ చేసాం. ఒక ఆవు కూడా అందులో పడిపోయింది. అలాంటి పరిస్థితులు రాకూడదు ఏంటి, అలాంటి పరిస్థితులు రాకూడదు. ఈ ఇళ్ళ మధ్యలో మాకు టవర్ వద్దండి, టవర్ లేకుండా చెయ్యండి మాకు. అంతేనా, మాకు వద్దండి, అంతేనా. అది నాగేంద్ర కాలనీ అండి. ఇక్కడ మా చాలా మంది చుట్టుపక్కల పిల్ల మేక చాలా మంది అందరూ ఉన్నారండి. ఇక్కడ టవర్ ఎత్తున్నారంటే అండి, టవర్ ఎత్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మేమందరం మొత్తం 500 మంది జనం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతామండి. టవర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ వేయకూడదండి. ఎమ్మెల్యే గారి మాట కాదని కూడా టవర్కి ఇక్కడ ఎత్తకు సిద్ధపడుతున్నారండి. ఎయిర్టెల్ టవర్ అంటే అండి, మేము మాత్రం వేయనామండి. కలెక్టర్ గారు నమస్తే అండి మీకు. అంటే ఇక్కడ కవర్ మాత్రం వేయడానికి వీల్లేదండి. మా ఆయన గారికి ఒంట్లో బాగుంటలేదండి, ఇప్పుడు పరిస్థితి ఏం బాగోలేదండి. ఆ కవర్ వేసినప్పుడు మా ఆయన గారికి ఏదన్నా జరిగితే ఎవరున్నారు మమ్మల్ని చూసేవారు, మమ్మల్ని పెంచేవాళ్ళు, మమ్మల్ని ఎవరు చూస్తారు. ఇప్పుడు కష్టపడి బతుకుతున్నానన్న నా మొగుడిని నేను పెంచుకుంటున్నానండి. ఒంట్లో బాగోపోయినా సరే నా భర్తను నేను పెంచుకుంటున్నానండి. మేము గట్టిగా మనుషులం కాదండి, మేము కష్టపడి పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఈ కవర్ వేస్తే నా భర్తకి ఏదన్నా అవుతే మమ్మల్ని ఎవరు పెంచుతారండి, మమ్మల్ని ఎవరు చూస్తారండి. కలెక్టర్ గారు మీకు ఒక వందనాలండి, కోటి వందనాలండి మీకు. ఈ కవర్ మాత్రం ఏమించొద్దండి, చాలా మంది ఉన్నామండి. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా
మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.